ఆదికాండము 26:1-3 అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరివాసి అయి ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. సమయంలో కొద్ది నిమిషాలు దేవుని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా సజీవుడు సైన్యములకు అధిపతియగు దేవుడు యెహోవా దేవునికి సమస్త ఘనత మహిమయు ప్రభావములను ఆరోపించుకుంటూ ఉన్నాను. అదేవిధంగా కూడి ఉన్న మీ అందరికి కూడా నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రత్యేకముగా చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించుకున్నట్లయితే ఆదికాండము 26వ అధ్యాయము 1-3 వచనాలు మనము చదవగా విన్నాం. ఆదికాండము 26వ అధ్యాయము 1-3 వచనాలు మనము చదవగా విన్నాము. ఆ చదవబడినటువంటి లేఖన భాగంలో 2వ వచనం చదవండి. అప్పుడు యెహోవా ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఆ మాట గమనించండి. నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. మరొకసారి, నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల జీవాధిపతి నాయన, సైన్యములకు అధిపతి యగు మహారాజా, నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటున్నాం. దేవా, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలుగా, నీ జనాంగముగా మేమందరము నీతో ఉన్నామయ్యా. తండ్రి, సహాయము చేయండి దేవా. ప్రత్యేకముగా ఈ యొక్క ఉదయకాలం అందరితో మీరు మాట్లాడుతారని, అయా మమ్ములను నీ వాక్యము ద్వారా గద్దిస్తారని, నీ వాక్యము ద్వారా స్థిరపరుస్తారని, నీ వాక్యము ద్వారా మమ్ములను ఆదరిస్తారని, పట్టుకుంటారని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, 2 దేశాలకు యుద్ధం జరుగుతుందంట. 2 దేశాలకు యుద్ధం జరుగుతూ ఉంది. ఈ 2 దేశాలు కూడా భయంకరమైనటువంటి అణుబాంబులు వేసుకుంటూ ఒకరినొకరు నాశనం చేసుకుంటున్నారు. ప్రజలు అనేక మంది ఈ యొక్క బాంబు దాడిలో చాలామంది చనిపోతూ ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితి. ఒక దేశంలోని ఉన్నటువంటి ధనవంతులందరూ కూడా కొన్ని దేశాలు వెళ్ళిపోయారు. కొన్ని దేశాలు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఈ 2 దేశాల్లో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు అటో ఇటో చెదిరిపోతూ ఉన్నారు. ఎందుకంటే యుద్ధం కారణంగా ఏమవుతుందో తెలియదు కాబట్టి అటు ఇటు చెదిరిపోతూ ఉన్నారు. ఆ దేశంలో ఒక కుటుంబం, చిన్న కుటుంబం, వారు ఏమి చేయాలో అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. అడవిలోకి వెళ్ళినా వారిని చంపేస్తూ ఉన్నారు. తీరా వాళ్ళు ఒక చిన్న నావ తయారు చేసుకొని ఆ సముద్రము గుండా వాళ్ళు ప్రయాణిస్తూ ఒక ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఆ ప్రాంతంలో అందరూ కూడా ఈ దేశంలో నుండి ఎవరైతే సైనికులు ఉన్నారో ఆ సైనికులు తాలూకా వాళ్ళే ఆ ప్రాంతంలోని ఉన్నారు. చాలామంది ఉన్నారు. ఒకవేళ వాళ్ళకి కనిపించినా కూడా వాళ్ళని చంపేయవచ్చు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అప్పుడంట ఈ నావ పక్కన పెట్టి కిందకి దిగి వీళ్ళు ఆలోచిస్తున్నారు, ఇప్పుడు ఏం చేద్దాం? వేరే వైపు వెళ్ళే ఆప్షన్ మనకు లేదు, ముందుకు వెళ్ళినా చచ్చిపోతాం. కాబట్టి వాళ్ళని వెళ్ళి మనం బ్రతిమాలుకుందాం అని చెప్పేసి వెళ్ళినా కూడా వాళ్ళు మనల్ని బతకనివ్వరు. బ్రతిమాలినా కూడా వాళ్ళు మనల్ని విడిచిపెట్టరు. ఏం చేస్తాం అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటే హృదయంలో ఒక మాట వస్తుందంట, ఇక్కడే మీరు ఉండండి అని దేవుని మాట. అదేంటి ప్రభువా, వీళ్ళందరూ మాకు విరోధంగా ఉన్నారు, వీళ్ళందరూ మాకు శత్రువులు, అయ్యా మేము వీళ్ళ దగ్గర ఎలా ఉండాలి తండ్రి అని చెప్పేసి ఆలోచిస్తూ విరోధుల మధ్య వాళ్ళు ఉండడానికి
ఫిక్స్ అయ్యారు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మనసులోనైతే ఒక బాధ, భయం ఉంది. ఏంటది? వెళ్ళిన వెంటనే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు. అలా మెల్లిగా నడుచుకుంటూ వెళ్తే ఒకళ్ళు చూశారు. వాళ్ళని చూసి పరిగెత్తుకుంటూ, ఎక్కడి నుంచి వచ్చావు? ఫలానా దేశం నుంచి వచ్చావు. సరే అయితే రండి అని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళారంట. తీసుకొని వెళ్ళారు. అందులోని ఒక వ్యక్తి అన్నాడంట, వీళ్ళు మనకు శత్రువులు, వీళ్ళు చంపేయాలి, మనం ఉంచకూడదని. అంటే లేదు లేదు, వీళ్ళు ఉంచండి, ఏమై చేయొద్దని ఒక వ్యక్తి చెప్పాడంట. చెప్పిన తర్వాత వాళ్ళని మిగిలిన వారికి తెలియకుండా వాళ్ళని ఒక ప్రాంతంలో ఉండమని వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఏదో రోజు ఎవరు చూసినా కూడా వాళ్ళని చంపేస్తారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అప్పుడు ఏం చేశారు అని అంటే, ఆ ప్రాంతంలో ఉంటూ ఉన్నారు, ప్రభువుకి ప్రార్థన చేసుకుంటున్నారంట. ప్రభువా, ఏం చేయాలి? ఎటు వెళ్ళలేని పరిస్థితి, ఆహారం లేదు, ఏమీ లేదు, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, వారు ఉంటున్నటువంటి ప్రాంతమునకు ఒక పెద్ద షిప్ వచ్చిందంట. షిప్లో నుండి చాలామంది కిందకి దిగారంట. షిప్లో నుండి చాలామంది కిందకి దిగి ఆ ప్రాంతంలోనికి వచ్చారు. ఆ ప్రాంతంలోనికి వచ్చి అక్కడ ఉండేటువంటి చాలామందిని తీసుకొని వెళ్తూ ఉన్నారంట. తీసుకొని వెళ్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైనా రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే, ఎప్పుడైనా సరే వేరే దేశం వాళ్ళు వేరే దేశంలోనికి వెళ్ళకూడదు, వెళ్ళనివ్వరు, రానివ్వరు కూడా. సో ఇప్పుడు వీళ్ళు ఉన్నది కూడా శత్రువుల దేశంలోనే, వీళ్ళని చంపేస్తారు నిజానికి. అయితే ఆ షిప్లో నుండి వచ్చి దిగిన వారు అందరూ కూడా వాళ్ళు తెచ్చినటువంటి షిప్లు ఎక్కించుకొని వేరే దగ్గరికి తీసుకువెళ్దామని డిసైడ్ అయ్యారు. వీళ్ళ దగ్గర కూడా వచ్చారు, వెతుకుతున్నారు. వీళ్ళు అక్కడ కనిపించలేదు. వారంతా వెతికితే వీళ్ళు కనిపించారు. ఎక్కడ ఉన్నారంటే, సార్ మమ్మల్ని వాళ్ళు చంపేస్తారంటే, ఏం భయపడకండి, బయటికి రండి. బయటకు వచ్చారు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడంట, మీరు ఇక భయపడాల్సిన పని లేదు, మీకు ఒక దేశం అండగా నిలబడింది. ఎవరైతే మీ దేశాలను విడిచిపెట్టి వస్తారో వాళ్ళని మేము మా దేశానికి తీసుకువెళ్తున్నాం, అక్కడ మీకు మేము ఆశ్రయాన్ని కల్పిస్తున్నాం అని చెప్పారు. దేవునికి స్తోత్రం. వెంటనే షిప్ ఎక్కారు. షిప్ ఎక్కి వేరే దేశం వెళ్ళారు. వారి ప్రాణాలు కాపాడుకున్నారు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. దేవుడు కొన్నిసార్లు మనల్ని ఎటువంటి పరిస్థితుల్లో పెడతాడు అని అంటే, శత్రువుల మధ్య మనం పెడతాడు. ఆమేన్. ఎక్కడ మనల్ని దేవుడు పెడతాడంటే, మన శత్రువుల మధ్య దేవుడు మనల్ని పెడతాడంట. ఇస్సాకు జీవితం కూడా అలాగే అయిపోయింది. ఇస్సాకు కూడా ఒక ప్రాంతానికి వచ్చాడు. ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ కరువు ఇస్సాకు ఉంటున్న ప్రాంతంలోని కరువు వచ్చింది. ఆ కరువుని తప్పించుకోవడానికి ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అప్పుడు అంటున్నాడు దేవుడు, అయ్యా నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడే ఉండు, నేను నీతో ఎక్కడైతే చెప్పానో, నేను ఏ దేశంలో ఉండమని చెప్తున్నానో, నేను నీతో చెప్పు దేశమందు నీవు అక్కడే నివసించు అని అంటూ ఉన్నాడు. అక్కడ ఒక రాజు ఉన్నాడు, అబీమెలెకు రాజు. ఆ రాజు మరి ఇస్సాకు యొక్క భార్య కొంచెము సుందరమైనటువంటిది కాబట్టి తనని ఏమైనా చేస్తారేమో అదొక భయం. కాబట్టి ఇస్సాకు ఏం చేశాడంటే, మరి ఎటువంటి ఆప్షన్ లేక ఒకవేళ చంపేస్తారేమో, తనను బట్టి నా భార్యను బట్టి నన్ను చంపేస్తారేమో అని తనకి సహోదరి అని చెప్పాడంట. మొత్తానికి సహోదరి అని చెప్పాడు. ఇప్పుడు ఇస్సాకు యొక్క ఆలోచన ఏంటి? దేవుడు ఎందుకు నన్ను ఇలాంటి పరిస్థితుల్లో పెట్టాడు? ఇది శత్రువుల దేశం కదా, ఇక్కడ నన్ను చూసి నా భార్యను చూసి నన్ను చంపేస్తారని తెలుసు. అయినా కూడా దేవుడు అంటే నువ్వు అక్కడ నివసించు అని అంటున్నాడు. ఎందుకు? నీవు నేను ఆలోచించవలసినటువంటి విషయం ఎంతైనా ఉంది. కొన్నిసార్లు దేవుడు మనల్ని పెట్టిన చోట మనము నివసించాలి. ఆమేన్. ఎక్కడ మనల్ని పెట్టాడు అక్కడే మనం నివసించాలి. ఎందుకు నివసించాలి? ఇస్సాకు అక్కడ ఉన్న తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, రాజు ఈ ఇస్సాకు యొక్క భార్యను చూసి ఆయన మోహించినప్పుడు దేవుడు తనను దర్శిస్తాడు. దేవుడిని తనను దర్శించిన తర్వాత భయపడతాడు అబీమెలెకు. అమ్మో,
ఆ దేవుడు అంటాడు, అయ్యా జాగ్రత్త, నా దాసుడు అబ్రహాము కుమారుని భార్య తను, జాగ్రత్త అని అనగల భయపడిపోతాడు అబీమెలెకు. ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? నీ భార్యని నీ సహోదరు అని చెప్పావు, కబుక్కు నేనేమైనా తనని తప్పుగా నేను ప్రవర్తిస్తే నేనేమైపోను తెలుసా, సర్వనాశనం అయిపోద్దును, దేవుడు నాకు వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పి ఆ తర్వాత నుంచి అంతా కూడా సక్రమంగా జరిగిపోద్ది. ఒక విధంగా చెప్పాలి అని అంటే ఇస్సాకు ద్వారా అక్కడ దేవుడు మహింపరచబడ్డాడు. ఆమేన్. కొన్నిసార్లు దేవుడు కొన్ని చోట్ల మనల్ని పెడతాడు. అది చిన్నదైనా పెద్దదైనా, నీ స్థితి ఏదైనా కూడా, చిన్న ఉద్యోగం అయినా పెద్ద ఉద్యోగం అయినా, ఏదైనా సరే దేవుడు పెట్టిన చోట మనం నివసించాలి. ఆమేన్. దేవుడు ఉంచిన చోటే మనము అక్కడే జీవించడానికి ప్రయత్నం చేయాలి. అక్కడే మనం ఉండడానికి మనం సిద్ధపరచుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుడు పెట్టిన చోట మనము నివసించాలి, అక్కడే నివసించాలి. ఎందుకు నివసించాలి? ఎందుకు మనం నివసించాలి దేవుడు పెట్టిన చోట? ఎందుకు మనం జీవించాలి అక్కడ? దేవుడు పెట్టిన చోటే ఇక్కడే నేను ఎందుకు ఉండాలి? చాలాసార్లు ఇక్కడే నేను ఎందుకు జీవించాలి? కొన్నిసార్లు దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాడో అక్కడ జీవించాలి, అంతే. దేవుని ప్రశ్నించకూడదు. ఆమేన్. ఎక్కడ పెట్టాడో మనం అక్కడ నివసించడం ప్రయత్నం చేయాలి. ఎందుకు చేయాలి అంటే, కొన్నిసార్లు దేవుడు నిన్ను పెట్టిన చోట ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది, ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. అది మనకు తెలీదు. కొన్నిసార్లు మనము ఏంటి నా జీవితం ఎప్పుడు ఇంతేనా 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 అనుకుంటాం. ఎందుకు అక్కడే మనం నివసించాలి అని అంటే, నిర్గమకాండము 29:46 చూడండి. నిర్గమకాండము 29:46. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని మొట్టమొదటగా ఎందుకు నువ్వు అక్కడే నివసించాలి అని అంటే, ఇశ్రాయేలీలంట బానిసత్వంలో నుండి దేవుడు తీసుకొచ్చాడంట. ఎక్కడ తీసుకొచ్చాడు? ఐగుప్తు బానిసత్వంలో నుండి తీసుకొచ్చి కనాను దేశంలోనికి పెట్టాడు వాళ్ళని. ఆయన తీసుకొచ్చాడు, అక్కడ పెట్టాడు. ఈ దారి పొడుగునా కూడా ఇశ్రాయేలీలు గోల ఏంటో తెలుసా? అక్కడ మమ్మల్ని తిట్టినా బాగుండేది, వాళ్ళు మమ్మల్ని కొట్టినా బాగుండేది, చక్కగా భోజనం పెట్టేవారు, చక్కగా అన్నీ ఇచ్చేవారు, టైంకి అన్నీ దొరికేవి, నీళ్ళు మాంసం చికెన్ అన్నీ ఉండేవి. ఇది వాళ్ళ బాధ. అయితే ఈ కనాను దేశంలోకి వచ్చి వారిని తీసుకొచ్చి దేవుడు అక్కడ పెట్టాడు. వారికి తెలియని విషయం ఏంటంటే, దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నేను వారి మధ్య నివసించినట్లు వారిని వెలుపలకు రప్పించాను. దేవునికి స్తోత్రం. ఎందుకు నీవు అక్కడే దేవుని పెట్టిన చోట నీవు జీవించాలి, అక్కడే నువ్వు పని చేయాలి, అక్కడే నీవు ఉండాలి, ఏంటి అక్కడే నీవు ముందుకు వెళ్ళాలి అని అంటే, ఎందుకు ఉండాలి అని అంటే, ఒకటి దేవుడు నీతో ఉంటాడు. ఆమేన్. దేవుడు నీతో ఉంటాడు. ఇప్పుడు దేవుడు ఉన్న పలంగా నీకు ఏ స్థితి ఇచ్చాడో నాకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ నువ్వు అదే స్థితిలో ఉన్నావు, నీలో ఇంకా మార్పు ఏమి రాలే. ఎందుకు మార్పు రాలని, నేను ఎందుకు అక్కడ ఉండాలి అని అంటే, ఒకటి దేవుడు అక్కడ నీతో ఉన్నాడు. మనం ఆ స్థితిని మనం వదిలేసి ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం మంచిదే, ముందుకు వెళ్ళడం, కానీ సమయం రావాలి. ఆమేన్. సమయం రావాలి. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నిన్ను ముందుకి తీసుకువెళ్తాడు. అప్పటి వరకు కూడా నీవు ఎక్కడ జీవిస్తున్నావో అక్కడే ఉండు. మోషే మిద్యాన్ దేశంలోకి వచ్చి అన్నాళ్ళు ఉండిపోయాడు, అక్కడే జీవించాడు. పెళ్ళయింది, పిల్లలకి అన్నాడు, అన్నీ అక్కడే, కొన్నాళ్ళు అక్కడే నివసించాడు. దేవుడే పెట్టాడు అక్కడ. ఆమేన్. దేవుడే పెట్టాడండి. ఇంకా అప్పుడు కారణం ఏమిటి అని అంటే, మోషేకి తెలియని విషయం ఏంటంటే, అక్కడ నుంచి ఆ మందను కాచుకుంటూ వెళ్తున్నప్పుడు హోరేబు పర్వతం కనిపించింది, అక్కడ దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనము నివసించిన చోట దేవుడు మనతో ఉంటాడు. ఎందుకు ఆ స్థితిలో నుండి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు? అంత ఉన్నతమైన స్థితిలోంచి ఎక్కడ మనల్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టాడంటే, ఉన్నతమైన స్థితిలో దేవుడు లేడు నీతో. నీ దగ్గర ఆస్తి, ఐశ్వర్యం, ధనము, సంపద, ఆరోగ్యం ఉన్న దాంట్లో దేవుడు లేడు. ఎక్కడైతే నీవు ప్రార్థన మోకాళ్ళేసి ప్రార్థన చేస్తావో,
ఆ స్థితి చిన్నదైనా కూడా దేవుడు అక్కడ నీతో ఉన్నాడు. ఎందుకు నిన్ను అక్కడ నివసించమంటూ ఉన్నాడంటే దేవుడు నీతో ఉంటాడు అక్కడ. నీ ఉన్న పనిలో నీవు అక్కడే ఉండాలి అని ఎందుకు దేవుడు కోరుకుంటున్నాడంటే దేవుడు కూడా నీతో ఉండాలని ఆశ కదా. మనము ఏం చేస్తూ ఉంటామంటే ఒకదాని తర్వాత ఒకటి మనం ఏం చేస్తూ ఉంటాం, గంతుతూ ఉంటాం. ఐగుప్తులో కప్పలు వచ్చినట్లు కప్పలు గెంతుతూ ఉంటాయంట. ఆయన నీతో నివసిస్తాడు, ఆయన చెప్పిన చోట నీవు ఉంటే. ఇప్పుడు ప్రస్తుత స్థితి నీది ఏదో తెలియదు, కానీ దేవుడికి ఎప్పుడు కూడా ఒక ప్రార్థన చేస్తాం. మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన, ప్రభువా నేను చేసే పని డెవలప్ చేసే, నేను చేసే దాన్ని అభివృద్ధి చేసే, నాకు ఎక్కడి నుంచి ఒక మంచి పోస్ట్ ఇచ్చే, ఎక్కడి నుంచి మంచి ఇది ఇచ్చే. ఇదే మన ప్రార్థన. ఇదే నీవు చేయాల్సిన ప్రార్థన, అడగాల్సిన మాట అది కాదు. దేవా నీ చిత్తము జరిగించు. నేను ఎలా ఉండాలో నీకు తెలుసు, ఎలా ముందుకు వెళ్ళాలో నీకు తెలుసు, ఏం చేయాలో నీకు తెలుసు. కాబట్టి నీ చిత్తాన్ని నా జీవితంలో చెయ్యాలి అని అన్నప్పుడు అంట దేవుడు ఏం చేస్తాడు? నీతో ఉంటాడు. ఆమేన్. లేదు నేను ఇక్కడి నుంచి నా జీవితం మారిపోవాలి, నా బ్రతుకు మారిపోవాలి, నాకు అన్నీ మారిపోవాలి, ఉన్న పాట నేను ఎదిగిపోవాలి అనుకుంటే దేవుడు తప్పుకుంటాడండి. అంతే, దేవుడు పక్కకు తప్పుకుంటాడు, నిన్ను పంపిస్తాడు దేవుడు. దేవుడు లేని చోట నువ్వు ఎన్ని చేసినా కూడా అది వ్యర్థమే. దేవుడు లేకుండా నువ్వు ఎంత ముందుకు వెళ్ళినా వ్యర్థమే. దేవుడు లేకుండా ఎన్ని జరిగినా కూడా, చేసినా కూడా అది వ్యర్థమే. ఇది మాట బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత సంపాదించు, ఎన్ని చేయు, ఎంత టాలెంట్ నీకున్నా అందులో దేవుడు లేకపోతేనంట వేస్ట్ అయిపోతుంది అంతా కూడా. ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా బాగా గమనించండి. వేస్ట్. ఒక ప్రముఖ గాయకుడు ఉన్నాడు, మనందరికీ తెలిసిన గారి పేరు చెప్పను నేను. అతను అన్ని పాటలు పాడేవాడంట, యేసు ప్రభు పాటలు మాత్రం పాడేవాడు కాదంట. తెలుసా మీకు ఆ సంగతి? చాలా ప్రముఖమైన గాయకుడు, విగ్రహాలు కూడా పెట్టారు అతనివి. అన్ని పాటలు పాడేవాడు, యేసు ప్రభు పాటలు పాడేవాడు కాదంట ఆయన. ఏమైంది తెలుసా? గొంతు క్యాన్సర్ వచ్చింది ఆయనకి. భయంకరమైన గొంతు క్యాన్సర్ వచ్చి ఆ గొంతు తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నున్నా నీ జీవితంలో దేవుడు లేకపోతే, ఎన్నున్నా దేవుడు నీతో లేకపోతే ఆ జీవితము వేస్ట్, దేనికి పనికిరాదు. సంపాదించిందంతా ఏమైపోతుంది అని అంటే, చాలా ఒక మాట అంటాం, ఏమవుతుంది అది? బూడిదలో పోసిన దేనికి అది పనికిరాదు. కానీ దేవుడికి నచ్చినట్లు చిన్న స్థితి అయినా పర్వాలేదు, దేవా నాకు ఈ రోజుకి ఇది ఇచ్చావు, నీకు స్తోత్రం అని చెప్పి నువ్వు నమ్మకంగా ఉన్నావు అనుకో, దేవుడు నీతో ఉంటాడు. ఆమేన్. దేవుడు నీతో ఉంటాడు. ఆయన నీతో ఉండి నిన్ను ముందుకు నడిపిస్తాడు. ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఎందుకు అక్కడ నీ దేవుడు నివసించాలి, దేవుడు పెట్టిన చోటే నీవు నివసించాలి, అక్కడే ఉండాలి అని అంటే, అక్కడ దేవుడు నీతో మొట్టమొదటిగా ఆయన ఉంటాడు. రెండవదిగా 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చూడండి. 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. సౌలు దావీదు అరణ్యములో నివసించుచుండి, చూడండి దావీదుకి వచ్చిన అభిషేకం ఏంటి? ఇశ్రాయేలీలకి రాజుగా, అది అభిషేకం. అయితే ఇప్పుడు దావీదు ఎక్కడ ఉండాలి, ఎక్కడ నివసించాలి? ఎక్కడ నివసించాలి? రాజ్యంలో నివసించాలి, దేవుని రాజ్యంలో ఉండాలి. కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అరణ్యంలో ఉన్నాడంట దావీదు. అరణ్యంలో ఉన్నాడు దావీదు, అరణ్యంలో నివసిస్తూ ఉన్నాడు. అక్కడ పెట్టాడు దేవుడిని. ప్రస్తుతానికి దావీదుని తీసుకెళ్ళి అరణ్యంలో పెట్టాడు. ఎందుకు అరణ్యంలో పెట్టాడు? సౌలు తరుముతున్నాడు దావీదుని, చంపేయడానికి తరుముతూ ఉన్నాడు. ఎక్కడ దొరికితే చంపేద్దామని సౌలు దావీదుని వెంబడిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇట్టి పరిస్థితుల్లో దావీదు ఎక్కడ బ్రతకాలి? అరణ్యంలో పెట్టాడు దేవుడు దావీదుని, అరణ్యంలో ఉన్నాడు. ఒకవేళ దేవుడు నన్ను అభిషేకించాడు కదా,
దేవా నాకు వెంటనే ఈ సింహాసనం కావాలి, వెంటనే నాకు రాజ్యం కావాలి, ఎందుకంటే నువ్వు నన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించావు కదా అని అనుంటే ఎక్కడుంటాడు? రాజ్యంలో ఉంటాడు. యుద్ధానికి వెళ్తాడు సౌలు మీదకి. సౌలు దావీదుని చంపేస్తాడు, అయిపోయింది. కానీ దావీదంట ఎక్కడున్నాడు? అరణ్యంలో నివసిస్తూ ఉన్నాడంట. దావీదు అరణ్యంలో ఉన్నాడంట. ఏం జరిగిందో తెలుసా? అరణ్యంలో ఉంటే ఏం జరిగిందో తెలుసా? 16వ వచనం చదవండి, 26-16. నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే. యెహోవా చేత ఉండలేదు. యెహోవా రాజు యొక్క ఈటె ఎక్కడ ఉన్నదో చూడము. అతని తలగడ యొద్దనున్న నీళ్ళ బుడ్డి ఎక్కడ నుండునో? సౌలు వచ్చాడు దావీదుని చంపడానికి. ఎక్కడికి వచ్చాడు? దావీదు నివసిస్తున్న చోటుకు వచ్చాడు, అరణ్యంలోనికి వచ్చాడంట. దావీదు నివసిస్తున్నది, దావీదుకి ఇష్టం ఉందా అక్కడికి వెళ్ళడానికి? లేదు. దావీదు మహారాజు, ఆయన రాజు కాకముందు అరణ్యంలో నివసించాడంట. ఇప్పుడు దావీదు నివసించిన చోటికి సౌలు వచ్చాడు. సౌలు వస్తే దావీదు చేతికంట సౌల్ని అప్పగించాడు దేవుడు. దావీదు చేతికి సౌల్ని అప్పగించేసినా దావీదు చంపకుండా లేచి సౌలు దగ్గరికి వెళ్ళి అంటాడు, అయ్యా నువ్వు నాకు ఎప్పుడో దొరికిపోయావు, నీ నీళ్ళ బుడ్డి నీ ఈట ఎక్కడుందో చూడు, ఇదిగో నా చేతుల్లో ఉన్నాయి అన్నాడు. తలుచుకుంటే దావీదు అక్కడే సౌల్ని చంపగలడు. ఒకవేళ దావీదు నేను సిటీలోనే ఉంటాను, నగరంలోనే ఉంటాను అనుకుంటే అక్కడ ఎవరి చేతులు చచ్చిపోతాడు? సౌలు చేతులు చచ్చిపోతాడు. కానీ దేవుడు చెప్పిన చోట నివసిస్తున్నాడు దావీదు. దేవుడు పెట్టిన చోట మనము నివసించినప్పుడు అంట అపవాదికి నీ మీద ఎటువంటి అధికారము ఉండదు. అపవాది మీద, శత్రు మీద జయాన్ని పొందుకుంటావు. ఆమేన్. ఎవరు నీకు వ్యతిరేకంగా ఉన్నా, ఎవరు నీ మీద పగబట్టినా, ఎవరు నీవు నాశనం అయిపోవాలని కోరుకున్నా, ఎవరు నీ యొక్క అంతు చూడాలనుకున్నా, వారందరి మీద దేవుడు ఏమిస్తాడంట? నీకు జయాన్ని ఇస్తాడు. ఆమేన్. అందుకే నివసించాలి మనం అక్కడ. దేవుడు పెట్టిన చోట నాకెందుకు ఇవ్వలేదు, నాకెందుకు మార్చలేదు, నా బ్రతికెందుకు ఇలాగ మాట్లాడకుండా మనం ఏం చేయాలంట? మౌనముగా జీవిస్తే నీవు నివసించిన చోట దేవుడు ఉంటాడు మొట్టమొదటిగా. రెండోది, శత్రువు మీద నీకు జయాన్ని ఇస్తాడు. ఎవడు నీ దగ్గర నిలవబడలేడు, ఎవడో నిలవబడలేడు. వచ్చిన వాళ్ళు వస్తారు, అన్నోళ్ళు అనుకుంటారు, పోయిన వాళ్ళు పోతారు. ఎంతమంది వచ్చి ఎన్ని చేసినా, ఎన్ని రాయించుకొని ఎన్ని తీసుకున్నా సుఖం లేదు కదా, సుఖం ఉండదు. నువ్వు నివసించిన చోట దేవుడు ఉన్నాడు. ఆమేన్. మన పక్షాన్ని నిలబడివాడు ఆయన. కాబట్టి శత్రువు మీద నీకు జయాన్ని ఇస్తాడు. నువ్వు నిలబడి చూస్తూ ఉంటావు, అంతే, కార్యం చేసుకెళ్ళిపోతాడు. ఆమేన్. ఆయన చేయాల్సిన కార్యం ఆయన చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. నీవు నివసించాలి అక్కడే, నీవు అక్కడే ఉండాలి, నీవు నివసించాలి. ఎందుకు అని అంటే అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు అక్కడ, దేవుడు ఉన్నాడు అక్కడ. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. నీవు అలాగ నివసించాలి అని అంటే నీవు ఉన్న చోట దేవుడు ఉండాలి. నీవు ఉన్న చోట దేవుని జయము నీ జీవితంలో ఉండాలి. దేవుడు ఇచ్చేటువంటి జయము, జయ జీవితము నీ జీవితంలో ఉండాలని అంటే దేవుడు ఒకటే మాట చెప్తూ ఉన్నాడు. నీ స్థితి ఏదైనా అలాగే ఉండు, కానీ నువ్వు చేయాల్సిన పనులు నీవు ఉన్న చోట, నీవు నివసిస్తున్న చోట కొన్ని పనులు చేయాలి. ఏంటో తెలుసా అంటాడు. లేవికాండం 20వ అధ్యాయం 22వ వచనం చూడండి. లేవికాండము 20వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసుకొని పోవుచున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటిని, నా విధులన్నిటినీ అనుసరించి. చూసారా, మనం ఉన్న చోట కొన్నిసార్లు ఒకటి మనం అలాగే ఉండిపోవడం ఒక రీజన్ ఏంటంటే దేవుని చిత్తం. రెండవదిగా మనం అలాగే ఉండిపోవడానికి
అవిధేయత. మాటలు చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. మనం అభివృద్ధి చెందకపోవడం, మనం నివసించుచున్న చోటులో దేవుడు ఉండకపోవడానికి, మనం నివసిస్తున్న చోటు ద్వారా మనము అభివృద్ధి చెందకుండా అక్కడే ఉండిపోవడానికి కారణము రెండవదిగా ఏంటో తెలుసా? దేవుని కట్టడ మన జీవితంలో లేకపోవడం. అంటాడు, నా కట్టడలను నా విధులను ఏం చేయాలంట? నీవు నివసించిన చోట అనుసరించాలి. ఆమెన్. అనుసరించాలండి. కట్టడ ఉండాలి. ఆమెన్. కట్టడ ఉండాలి. క్రైస్తవునికి దేవుడి విషయంలో కొన్ని కట్టడలు ఉండాలి. ఈ పని దేవుడు చేయొద్దన్నా నేను చేయను. ఇది దేవుని సమయం, దేవునికి ఇచ్చేస్తాను. ఆమెన్. ఎందుకు లేదు నీ జీవితంలో అభివృద్ధి తెలుసా? ఎందుకు నీవు ఆ చోట్లోనే మనం ఉండిపోతున్నామంటే, ఒకటి, నిజంగా నువ్వు భక్తురాలు అయితే దేవుని చిత్తం ఉంది, దేవుడు ఉంచాడు, పక్కన పెట్టు. ఒకవేళ దేవుడు అభివృద్ధి చేయించున్నా మనం అభివృద్ధి చెందడం లేదు, అక్కడే ఉండిపోతున్నామంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ఒక పెద్ద కారణం ఏంటి అని అంటే, దేవుడి కట్టలేదండి మనకి కదా. 10:30కి స్టార్ట్ అయితే చర్చు మన ఇష్టం వచ్చినట్లు ధీమాగా తయారవ్వి చక్కగా 11కి వస్తాం. కట్టడ లేదు. ఎక్కడుంది కట్టడ నీ జీవితంలో? దేవుని గూర్చిన కట్టడ నీ జీవితంలో ఉందా? ఎక్కడిస్తున్నావు ప్రాముఖ్యత దేవునికి నువ్వు? ఈరోజు నేను చర్చ్ ప్రారంభమైంది 10:15 ప్రారంభించాను. ఎవ్వరు టైంకి రాలేదు. అంటే నీ జీవితంలో ఒక కట్టడ లేదు దేవుడి విషయంలో నీకు. ఒక ఒప్పందం లేదు దేవుడి విషయంలో నీకు. భయం లేదు దేవుడు అంటే నీకు. కట్టడ ఆజ్ఞ నీ జీవితంలో దేవుడు అంటే నీకు లేదు గనక నీ జీవితము నీవు అక్కడ నివసిస్తున్నావు. జాగ్రత్త. కట్టడ ఉండాలి. కట్టడ ఉండాలి. కొన్ని పురాణాలు మనం వింటూ ఉంటాం కదా. పురాణాలు ఏం పురాణాలు? నేను ఇప్పుడే తెచ్చేస్తానని గీత గీసాడంట. సిగ్గు తెచ్చుకోవాలండి. మనం క్రైస్తవులు సిగ్గు తెచ్చుకోవాలి కొన్ని విషయాల్లోని. 40 days మాలలు వేస్తారు హిందూస్. మాలలు 40 days. వారు ఎలాంటి వారైనా సరే ఆ 40 days కూడా ఖచ్చితంగా బ్రతుకుతారు. రిమైండ్ డేస్ పక్కన పెట్టే 40 days ఖచ్చితంగా ఆ ఉదయం 3 గంటలకు 4 లేచిపోతారు అంతే. చల్లనీలా చేసేస్తారు స్నానం. ఎందుకంటే అది కట్టడ వాళ్ళకి. 40 రోజులు నేను ఈ మాల వేశాను కాబట్టి నేను కట్టడ చెయ్యాలి. మనకుందండి కట్టడ. క్రైస్తవుడు అనేటువంటి వాడు 40 రోజులు మాల వేయలేదు, జీవితాంతం మాల వేసాడు. ఆమేన్. మనకుందా కట్టడ? ఆదివారం అంటే దేవుడి మందిరముకి వెళ్ళాలన్న మినిమము భయభక్తులు లేని జీవితాలు మనం జీవిస్తున్నాం ఈ లోకంలో. ఎలాగైపోయింది తెలుసా? భయము చెప్పిన కాపరి నచ్చకపోతే వేరే చర్చికి వెళ్ళిపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది నీ ఆత్మీయ జీవితం. నువ్వు చచ్చిపోయేవన్న సంగతి నీకు తెలియదు. దైవజనుని మాట నువ్వు ఎప్పుడైతే వినకుండా నీ సొంత నిర్ణయం తీసుకున్నావో అప్పుడే నీ ఆత్మీయ జీవితం చచ్చిపోయింది. దేవుడి కార్యం నీ జీవితంలో చచ్చిపోయింది. ఎక్కడికి వెళ్ళినా నీ జీవితం వెళుతూ ఉండడమే. స్థిరత్వం అనేటువంటిది కనిపించదు ప్రియ దేవుని సంగమా. ఎప్పుడు దేవుడికి నీ జీవితంలో ఒక ప్రాముఖ్యతని ఇస్తావు అప్పుడే. ఎప్పుడు ఇస్తావు? కట్టడ ఉండాలి. ఇది దేవుని టైము, దేవుని మందిరము. మనకు బాధ కలిగినప్పుడు ఫోన్లు చేసేస్తూ ఉంటాము. ఫోన్లు మెసేజ్లు. మనకు మంచి చేస్తే దేవుడు అయిపోయింది. ఇంకా దేవునితో మనకు సంబంధం లేదు. పోతే పోనీ, అలా పోతే పోనీ. దేవుడు నన్ను దీవించాడు కదా, అయిపోయింది. ఇంకా దేవునితో పని లేదు. ప్రాబ్లమ్స్ ఉన్నంత వరకు మనం ఫోన్లు చేస్తూ ఉంటాం, ప్రార్థనలు చేయమని చెప్తూ ఉంటాం. మన ప్రాబ్లం తీరిపోగల మళ్ళీ దేవుడు కనిపించడు, సంఘము కనిపించదు, పాస్టర్ గారు కనిపించడు, ఎవ్వరు కనిపించం కదా. దేవుని సంఘమా, నీ జీవితంలో దేవుని విషయంలో ఒక కట్టడ నువ్వు వేసుకోలేదో నీ జీవితం అధోగతే. ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, ఏమైపోతుందో తెలియదు, ఎలాంటి నిర్ణయాలు నువ్వు తీసుకుంటున్నావో తెలియదు. ఎక్కడికి నీ తలంపు, నీ ఆలోచన ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటావు అంతే. దేవుడు అంటాడు, ఇస్సాకుని ఏమన్నాడు? నువ్వు అక్కడే నివసించు. ఆమేన్. అక్కడే నివసించు.
ఒకవేళ లేదు, ఇస్సాకు అమ్మమ్మో ఇక్కడ నేను ఇది అవ్వట్లేదు, నేను ఇక్కడ ఇది అవ్వట్లేదు, అక్కడ అది అవ్వట్లేదు, నేను వెళ్ళిపోతాను ప్రభు అంటే చల్లదు. అక్కడ దేవుడు మహింపరచబడాలి. ఆమేన్. దేవుడు మహింపరచబడాలి. నీవు అలా నివసించాలంటే కట్టడి ఉండాలి. కట్టడి ఉండాలి. మన జీవితంలో దేవుని పట్ల మనకు కట్టడం ఉండాలి. మన బిడ్డలకు ఆ కట్టడాలు నేర్పించాలి. అంటాడు 12 రాళ్ళను ఎత్తి పోగేయండి అంటాడు యెహోషువ గ్రంథంలోని. యోర్దాను నది దాటినప్పుడు ఎందుకు పోగేయాలంటే వాటిని ఏం చేయాలంట, నీ పిల్లలకు నేర్పాలి. ఆమేన్. నీ ప్రార్థన చేసినప్పుడంట, నీవు ఎప్పుడు ప్రార్థన చేస్తావో, ప్రార్థన చేస్తున్నావో లేదో అది సెకండరీ. చేయకపోతే ఇది ఒక కట్టడ పెట్టుకో, ప్రార్థన చెయ్యాలి, అది కట్టడ చెయ్యాలి అంతే. నీ పిల్లలకు నేర్పించు. ఆమేన్. వాటిని నీ పిల్లలకు నేర్పించు. ఒకవేళ నువ్వే చేయలేదనుకో ఇంకేం నేర్చుకుంటారు? ఆటో నడిపేటువంటి స్థితి అయితే నీది, ఆటో దగ్గర ఉంటావు నువ్వు. ఎందుకంటే దేవునికి నీ జీవితంలో ప్రాముఖ్యత లేదు, ఒక కట్టడ లేదు నీ జీవితానికి. కట్టడ లేక మనుషులు ఏమవుతారంట, ఇష్టం వచ్చినట్లు తిరుగుతారంట, పాపం చేయడానికి హ్యాపీగా ఉంటారంట వాళ్ళు. ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, దేవుడు మనిషిని ఎందుకు అభివృద్ధి చెందించలేకపోతున్నాడో తెలుసా? దేవునికి విషయంలో మనిషి కట్టడలు వేసుకోవటం లేదు. అమ్మో ఇది దేవుంది, ఇది దేవుని పని, ఇది దేవుని సంఘం, అమ్మో ఈ సమయం దేవునిది, ఎన్నున్నా వదిలేసి పారిపోయి అటువంటి వారినేనండి దేవుడు దీవిస్తాడు. నీవు నివసించిన చోటిని దేవుడు అభివృద్ధి చేస్తాడు. ఎన్ని రీజన్లు చెప్తామో, ఎన్ని కారణాలు చెప్తామో. నువ్వు దైవజనుడికి కారణం చెప్పచ్చు, దేవుడికి అవసరంలే. నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా అవసరం లేదు. ఒకటే అంటాడు ఆయన, పక్కన పెట్టవయ్యా, పక్కన పెట్టమ్మా, నాకన్నా పెద్దది ఇది కాదు. అది ఏదైనా నీ కుటుంబమా, నీ బిడ్డలా, నీ భార్య, నీ భర్త, నీ అన్నదమ్ములా, నీ అక్క చెల్లెళ్ళరా, ఎవరైనా నాకన్నా. ఒకడు నన్ను వెంబడించాలంటే ఏం వదులుకోవాలంటే సమస్తాన్ని వదులుకొని నన్ను వెంబడించమన్నాడు దేవుడు. సమస్తాన్ని వదిలేసి నన్ను వెంబడిస్తేనే నువ్వు నా బిడ్డవని నేను అంగీకరిస్తాను అంతే. నువ్వు అలాగ వెంబడిస్తేనే దేవుని పట్ల అంటే ఒక కట్టడ నీ జీవితానికి నీకు తెలియకుండా వస్తుంది. కట్టడ లేక తిరుగుతున్నామండి చాలాసార్లు. అందుకే దేవుడి విషయంలో ఒక ఒప్పందం కలిగి ఉండాలి మనిషి. ఒక ఒప్పందం కలిగి ఉండాలి. ఎలాంటి ఒప్పందము అంటే అది, అమ్మో ఇది దేవునిది కాబట్టి ఏదైనా ఇంక దేవుని తర్వాతే. ఆమేన్. దేవునిది కాబట్టి ఇంకేదైనా దేవుని తర్వాతే. ఇది దేవునిది కాబట్టి నేను చేయను, ఇది దేవునిది కాబట్టి నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఎన్ని ప్రార్థనలు చేయండి, దైవజనుడు ఎన్ని ప్రార్థనలు చేసినా నీ జీవితంలో దేవునికంటూ ఒక కట్టడ నువ్వు వేసుకోలేదో, దేవుని విషయంలో నీవు అభివృద్ధిని చూడలేవు, దేవుని కార్యాన్ని చూడలేవు. ఒకటి, దేవుడు నీతో ఉండడు. 2, నీ జీవితము ఎక్కడ నివసిస్తున్నావు అక్కడే ఉంటుంది, అంతకుమించి ముందుకు వెళ్ళదు. 1, నీవు నివసించిన చోట నీవు ఉన్నావు అని అంటే, 1 నిజంగా నువ్వు అంత భక్తి పరుడు అయితే దేవుడు అక్కడ నిన్ను మహిమపరచడం నిన్ను అక్కడ ఉంచాడు. 2, ఇంకా నీవు డెవలప్ అవుతూ ఉన్నావు, ఆ స్థితి నీవు నివసించిన చోట్ల ఇంకా నువ్వు ముందుకు ఎదుగుతూ వెళ్తూ ఉన్నావు అని అంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నీవు ఏ కట్టడనైతే దేవుని కొరకు వేసుకున్నావో అది నిన్ను దేవునిలో ఏం చేస్తూ ఉందంట, నడిపిస్తూ ఉంది. ఎప్పుడు నీవు ఆ విధముగా జీవించగలవు, ఎప్పుడు దేవుని కొరకు దేవుడు పెట్టిన చోట నీవు నమ్మకంగా విశ్వాసంతో నివసించగలవు అని అంటే కట్టడ ఉండాలి. ఒక కట్టడ పెట్టుకోవాలి, మనమే పెట్టుకోవాలి. ఆ కట్టడ ఎలా ఉండాలి అని అంటే ఆటోమేటిక్గా ఇతరులు చెప్పేయాలా. ఏమని చెప్పాలి తెలుసా? అమ్మో ఆదివారం ఆవిడ చర్చికి వెళ్ళిపోద్దండి, ఆయన చర్చికి వెళ్ళిపోతారండి. మనోళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఈరోజు ఆదివారం కదా, చర్చికి వెళ్ళాలి కదా, పర్లేదు గంట లేట్ అయినా వెళ్తుంది, గంట లేట్ అయినా వెళ్తాడు పర్వాలేదు, మన కోసం ఆపేస్తారులే, నో ప్రాబ్లం, కావాలంటే చర్చ్ అయినా ఆపేస్తారు కదా. ఇంకెక్కడ దేవుడు మహింపరచబడుతున్నాడు?
కొన్నిసార్లు దేవునికి ప్రాముఖ్యతనివ్వకుండా నడుస్తూ బాగానే ఉంటుంది, అంత బాగానే వెళ్తున్నట్టు ఉంటుంది. ఉపద్రవం ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా వచ్చి పడుతుందో తెలియదు. జాగ్రత్త. నేను ఎప్పుడు ఇదే అంటాను, దేవునికి ఇచ్చే సమయాన్ని నువ్వు దొంగిలించొద్దు. కొన్ని చర్చెస్ పెద్దగా కొన్ని చర్చెస్లోని విశ్వాసులను చూసినప్పుడు వారు 6 గంటలకు వెళ్ళిపోయి మందిరం దగ్గర నిలబడతారండి. వారి జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎస్, వారి జీవితాలు అలాగే ఉన్నాయి. మన జీవితాలు ఎందుకండి మారట్లేదు, మన బ్రతుకులు ఎందుకంటే మారట్లేదు అంటే, మన కొరకు దేవుడు రావాలి తప్ప దేవుడి కొరకు మనము వెళ్ళం. దేవుడు రావాలి మన దగ్గరికి, మనం మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళం కదా. అంటే నీ జీవితం ఎలా అయిపోయింది అని అంటే విచ్చలవిడి అనమాట. నీకిష్టము, నీ ఇష్టమే. దేవుని ఇష్టం అక్కడ నీ జీవితంలో లేదు. జాగ్రత్త. నీవు నివసించే చోట దేవుని కట్టడ ఉండాలి, లేకపోతే నీవు నివసించే చోట నీవు దీవెనకరం కాదు కానీ శాపమైన దాన్ని పొందుకుంటావు. రెండవదిగా అంటాడు, నీవు నివసించే చోట. యెషయా గ్రంథము 10వ అధ్యాయం 24వ వచనం చూడండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం చక్కని మాట. దేవుడు పెట్టిన చోట మనము జీవించాలి. ఎందుకు జీవించాలి? 1, ఆయన నీతో జీవిస్తాడు, ఆయన నీతో ఉంటాడు, ఆయన నీతో నివసిస్తాడు. 2, శత్రుపై నీకు జయాన్ని ఇస్తాడు. నీవు అలాగా ఆయనతో నివసించాలి అని అంటే కట్టడ పెట్టుకో. ప్రభువును సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, సియోనులో హింసించుచున్న నా జనులారా, ఐగుప్తుకు చేసినట్లు కొట్టి అంటాడు. శత్రువుకు భయపడద్దు అంటున్నాడు దేవుడు. నీవు నివసించిన చోట శత్రువుకి భయపడద్దు. మనం భయపడలేదా ఈరోజు? భయపడలేదండి, భయపడుతున్నాం. చాలా విషయాల్లో మనం భయపడుతున్నాం. కుటుంబ సమస్యల్లో ఇప్పుడు ఏ విధంగా వచ్చేస్తాయో భయపడుతున్నాం. ఏ టైంలో ఎవరొచ్చి ఏమడుగుతారో తెలియదు, భయంతో మనం బ్రతుకుతూ ఉన్నాం మన జీవితంలోని. దేవుడు అంటాడు భయపడద్దు అంటున్నాడు. భయపడద్దు అంటున్నాడు కానీ మనం భయపడుతున్నాం. ఎందుకు భయపడుతున్నాం? ఒక కట్టడ మన జీవితానికి లేదు, భయం లేదు దేవుడు అంటే. అందుకే దేవుడు చెప్పిన మాట కూడా మనము వినేటువంటి స్థితిలో లేము. ఎన్ని చెప్పినా దేవుడు నీకెంత బలపరిచినా ఆ మాట నీవు వినలేవు. దైవజనుడు ఎన్నిసార్లు నీకు చెప్పినా నో యూస్. దైవజనుడిలాగే ఉంటాడు, సంఘంలాగా ఉంటుంది. పాడైపోయేది నీ జీవితమే. జాగ్రత్త. పాడైపోయేది నీ జీవితమే. దేవుడు చెప్తాడు వదిలేస్తాడు అంతే. దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే ఆల్రెడీ దేవుడు నిన్ను వదిలేశాడు. ఆమేన్. ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే దేవుడు నిన్ను వదిలేశాడు అని లెక్క. అదేంటి పాస్టర్ గారు అంటే, ఎస్, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను వదిలేశాడు కాబట్టి, ఆయనకి వదలడం ఇష్టం లేదు కాబట్టి నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. నాకు వదలడం ఇష్టం లేదురా బాబు, అమ్మా వదలడం ఇష్టం లేదు కాబట్టి రా అని మాట్లాడుతున్నాడు అంతే. ఆయన నిన్ను వదిలేశాడు. ఇప్పుడు నువ్వు వింటున్న నువ్వు ఏ విషయంలో దేవుడు నిన్ను వదిలేస్తాడో కూర్చొని ఆలోచించుకో, అర్థమైపోద్ది నీకు. ఏ పాపము ద్వారా దేవుడు నిన్ను వదిలేస్తాడు, ఏ పాపపు ఆలోచనల ద్వారా దేవుడు నిన్ను వదిలేస్తాడు, ఏ అవిధేయత క్రియల వల్ల దేవుడు నిన్ను వదిలేస్తాడు నీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. దేవుడు ఎవరిని పట్టుకుంటాడో తెలుసండి? ఆయనకి భయపడి, ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చి, ఆయనకి ప్రాముఖ్యతను ఇస్తారు కదా, వాళ్ళనే పట్టుకుంటాడు దేవుడు. ఆమేన్. వాళ్ళనే పట్టుకుంటాడు. ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారి దేవుడికి అవసరంలే. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా బాగా గమనించండి. దేవుని కట్టడం మొట్టమొదటిగా ఉండాలి. రెండవదిగా దేవుడు అంటున్నాడు, ఆ చోటులో ఉన్న వారికి, నీవు నివసిస్తున్న దగ్గర నీ శత్రువులకు నీవు భయపడద్దు అంటున్నాడు. కానీ మనము భయపడద్దు. ఎందుకు భయపడద్దు అంటున్నాడు తెలుసా దేవుడు? 25వ వచనం, వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును హోరేబు కొండ యొద్ద యెహోవా. చూసారా?
ఇక్కడ దేవుడు అంటున్నాడు వారికి భయపడద్దు అని అంటున్నాడు. మనం భయపడుతున్నాం. ఎందుకు భయపడద్దు అంటున్నాడంటే, మిమ్మల్ని ఎలాగైతే భయపడుతున్నారో అంతకు రెండంతలు నేను వాళ్ళు భయపడతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మనం దేవుడికి అవకాశం ఇవ్వట్లేదు. నీవు ధైర్యంగా ఉంటేనే దేవుడు కార్యం చేయగలడు. నువ్వు భయపడి లోపడిపోతే, దేవుని మాట నువ్వు వినకపోతే, దేవునికి నీవు భయపడకపోతే ఇంక వారేం భయపడతారు నీ జీవితంలో? దేవుడు వారిని ఎలా భయపెట్టగలడు? దేవుడు వారిని భయపెట్టలేడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు నిన్ను భయపెట్టేస్తున్నారు. అపవాది నిన్ను భయపెట్టేస్తూ ఉంది. పరిస్థితుల గుండా భయపెడుతూ ఉంది. ఆర్థిక సమస్యల గుండా భయపెడుతూ ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలిస్తే పరిస్థితుల గుండా భయపెడుతూ ఉంది. అన్ని భయాలకు నీవు భయపడుతూనే ఉన్నావు. క్రైస్తవుడు భయపడేవాడు కాదు, భయపెట్టేవాడు. ఆమేన్. ఎస్, క్రైస్తవుడు భయపడేవాడు కాదండి, భయపెట్టేవాడు. ఎందుకంటే నీ వెనక ఉన్నది సజీవమైన దేవుడు. ఒకటి, నీవు నివసించు చోట దేవుడు నివసించాలి. నీ శత్రుపై నీవు జయం పొందుకోవాలి అంటే కట్టడం ఉండాలి. రెండవదిగా దేవుని భయం మాత్రమే నీ జీవితంలో ఉండాలి. ఆమేన్. ఏముండాలి? దేవుని భయం మాత్రమే. దేవుని భయం మాత్రమే కదా. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు అనేకమైన చిక్కులు పెడతారు. అప్పుడు దాకా డబ్బుల కోసం తిరుగుతున్నావు. చాలామంది దగ్గర డబ్బుల కోసం వెళ్ళావు, దొరకలే. ఆదివారం ఉదయం అయింది, 9 గంటలు, అమ్మో దేవుని సన్నిధి కానీ బయలుదేరుతూ ఉన్నా. ఇప్పుడు ఫోన్ చేశారు, డబ్బులు ఇస్తామని. ఏం చేస్తావు? అమ్మో మళ్ళీ వాడు వచ్చి వెళ్ళిపోతాడేమో భయం కదా. అపవాది కూడా అప్పుడే చేస్తాడు, అప్పుడే పడతాడు అన్నీనా. దేవుడు నీకు చూసేది నీ అటెన్షన్. నువ్వు దేవుళ్ళో ఎలా ఉన్నావు? వెంటనే మనం ఏం చేస్తాం తెలుసండి? అమ్మ త్వరగా వచ్చా, నేను చర్చికి అయిపోతాను, ఈరోజు చర్చికి వెళ్ళను, అయిపోతాను, నువ్వు వచ్చి అమ్మ తొందరగా. నీ స్థితి దేవుడికి తెలీదా? నీ స్థితిని మార్చడం దేవుడికి చేత కాదా? చిటికలో పని ఆయనకి, చిటికలో పని. దేవుడు అంటాడు, దానికి భయపడదురా బాబు, నాకు భయపడి నా దగ్గరికి వచ్చావనుకో, లోకంలో నీవు భయపడకుండా నేను నిన్ను నిలబడతాను అంటున్నాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నాం? లోకానికి భయపడుతున్నాం, దేవుడిని నిర్లక్ష్యం చేసేస్తున్నాం, పక్కన పెట్టేస్తున్నాం. దేవుడు కూడా పక్కన పెట్టేస్తూ ఉన్నాడు. ఎంత కాలమైనా నువ్వు ఆ భయంతో బ్రతకాల్సిందే. ఎంత కాలమైనా నీవు ఆ స్థితిలో ఉండాల్సిందే. జాగ్రత్త ప్రియ దేవుని సంగమా. కట్టడ వేసుకో దేవుని విషయమై. ఆ కట్టడలో నీవు బ్రతకకపోతే, ఆ కట్టడలో నీవు ఉండకపోతే అనేకమైన భయాలు వచ్చేస్తాయి నీ జీవితంలోనికి. భయం ద్వారా నీవు చేసేటువంటి మొట్టమొదటి క్రియ ఏంటో తెలుసా? దేవుడిని నిర్లక్ష్యం చేసేస్తావు, దేవుడిని విడిచిపెట్టేస్తావు. దేవునితో నీకు పని ఉండదు. దేవుడు నీ జీవితంలో లేకపోతే అంధకారమే ఆ జీవితము. వెలుగున్న చీకటి ఉన్న దగ్గర వెలుగుండదు, వెలుగున్న చోట చీకటి ఉండదు. ఇప్పుడు వెలుగు అనేటువంటి దేవుడు నీ జీవితంలో లేడనుకో, ఏమొస్తుంది? అంధకారమే వస్తుంది, చీకటే వస్తుంది. ఆ బ్రతుకు చీకటిగానే వెళ్తుంది. ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలైనా చీకటిలోనే. చాలామంది అనుకుంటుంటారు తెలుసా, నేను ఒక మాట చెప్పనా, నేను ఆ రాంగ్ మిస్టేక్, అదొక్క చిన్న మిస్టేక్ చేయకపోతే నా జీవితం భలేగుండండి. నేను అదే చెప్తా. దేవుడి యందు భయభక్తులు లేకుండా తిరిగే చేస్తున్నావు కదా మిస్టేక్. ఆ మిస్టేక్ కానీ నువ్వు చేయలేదనుకో, ఈరోజు నీ జీవితం ఇలా ఉండదు, ఉన్నతంగా ఉంటుంది. నాకు తెలుసు కొంతమంది నేను చూసినప్పుడు, వారి జీవితంలో జరుగుతున్న మార్పులు నేను చూసినప్పుడు నాకు అనిపిస్తుంది న్యాయమే, దేవుడు చేసింది న్యాయమే, తప్పులేదు దేవుడు చేసింది. వారి ఆత్మీయ జీవితం దేవునిలో అలాగే ఉంది, వారి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఎక్కడ దేవునికి ప్రాముఖ్యత లేదు, దేవుడు అంటే విలువ లేదు, మర్యాద లేదు, గౌరవం లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, ఒకటి కట్టడ ఉండాలి. అమ్మో దేవుడు అనే భయము ఉండాలి. అమ్మో దేవుడు బాబోయ్, బీలాము వంటి వాడే ఏంటి, ఆ ధనమిస్తానని పిలిచినా కూడా భయపడ్డాడు. అమ్మో సజీవమైన దేవుడు, ఆయన బిడ్డలు నేను చెప్పించలేనయ్యా, నా దండం మీకు నేను రాను. జాగ్రత్త. ఒకటి కట్టడం ఉండాలి. 2 దేవుని భయం మాత్రమే ఉండాలి. నీవు నివసించిన చోట ఒకవేళ ఉన్నాయనుకోండి,
నీ జీవితము ఏ విధముగా ఉంటుంది అని అంటే, ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించుచున్నప్పుడు, 2వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న ఈ భూమిలో నుండి దేవుడు ఉండమన్న చోట నీవు ఉంటే, ఒకటి, నీ భూఫలాన్ని అభివృద్ధి చేస్తాడు, నీ చేతి పనిని ఆయన అభివృద్ధి చేస్తాడు, దీవిస్తాడు. దీవించి అంటాడు, అక్కడ ఒక ఆజ్ఞ, అక్కడ కూడా ఒక కట్టడి పెడుతున్నాడు. దేవుడు ఏం పెడుతున్నాడు తెలుసా? చదవండి అమ్మా ఇప్పుడు 2వ వచనం. వెళ్ళి కింద అంటాడు, ఆ కింద మనం చదువుకుంటే ప్రథమ ఫలాలు, దశమ భాగాలు అవన్నీ తీసుకొని వచ్చి 11వ వచనంలో అంటాడు, సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి నీవును నీ ఇంటి వారును దేవుడైన యెహోవా మేలంతటి విషయంలో నీవును పరదేశులను సంతోషింపవలను. దేవుడు ఏమిచ్చాడంట? దేవుడు పెట్టిన చోట నువ్వు నివసిస్తే నీ భూఫలం, నీ గర్భఫలం, నీ సమస్తము కూడా అభివృద్ధి చెందుతాయంట. ఎప్పుడు? ఆయన పెట్టిన చోట కట్టడ పెట్టుకొని, దేవుడే దేవుడే నా జీవితంలో ఏదైనా ఫస్ట్ దేవుడే, నా భర్త, నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబం ఏది కాదు. ఎవరు? యోబు అలాగ అన్నాడు కాబట్టే బహుగా ఆశీర్వదింపబడ్డాడు. ఆమేన్. యోబు అదే మాట అన్నాడు, పిచ్చిదానా, భార్య వచ్చి ఎన్నన్నా పిచ్చిదానా, దేవుడు ఉండబట్టి ఇవ్వబట్టి నువ్వు వచ్చావు, లేకపోతే నువ్వెవరు, నాకు సంబంధం లేదు. కాబట్టి 4 అంతలుగా దేవుడు యోబు ఆశీర్వదింపబడ్డాడు, దీవించబడ్డాడు. ఎందుకంటే తన జీవితంలో దేవునికి ప్రాముఖ్యత ఉంది. నీవు నివసించే చోట ఒకటి కట్టడ వేసుకొని దేవుని భయం కలిగి ఉంటే, అప్పుడు దేవుడు ఏమంటూ ఉన్నాడో తెలుసా? నీ భూఫలాన్ని, నీ గర్భఫలాన్ని వాటిని ఆశీర్వదిస్తాను. అందులో ప్రథమ ఫలములు తీసుకొచ్చి ఎక్కడ ఇవ్వాలంట? దేవుని మందిరంలో పెట్టి ఏం చేయాలి? అక్కడ ఆనందించాలి. ఆమేన్. మనకు సంతోషకరమైనటువంటిది ఏదైనా జరిగితే ఏం చేస్తాం? ఫోన్స్ చేస్తాం కదా. మన జీవితంలో ఏదైనా మంచి జరిగితే మన తోటి వారికి చెప్తాం, ప్రేమించిన వారికి చెప్తాం, స్నేహితులకు చెప్తాం, బంధువులకు చెప్తాం. దేవుడు అంటాడు, ఎవరికి చెప్పాలి? ఎక్కడ ఆనందించాలి? దేవుని మందిరంలో ఆనందించాలి. ఆమేన్. దేవుని మందిరంలో ఆనందించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు, దేవుడు అదే అంటూ ఉన్నాడు, అయ్యా ఆ ప్రథమ ఫలము నేను ఏదైతే ఆశీర్వదించానో ఆ ప్రథమ ఫలములు, దశమ భాగములు తీసుకొని దేవుని సన్నిధి నా దగ్గరకు వచ్చి మీరు ఏం చేయాలి? ఆనందించాలి, సంతోషించాలి. అప్పుడు దేవుడు ఆనందిస్తాడు నీవు ఉన్న చోట. ఆమేన్. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ప్రియ దేవుని సంగమా, నీవు నివసించే చోట దేవుడు మొట్టమొదటిగా మహిమపరచబడాలి. ఆమేన్. మహింపరచబడాలండి, ఆయన గణపరచబడాలి. దేవుడు ఎప్పుడు మహింపరచబడతాడు? నీకొచ్చే సంపాదనలో నీవు తీసుకొచ్చిన దశమ భాగం ఇస్తే దేవుడు మహింపరచబడుతున్నాడు. నీ జీవితంలో ఏమి జరిగినా దేవుని యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు దేవుడు మహింపరచబడుతున్నాడు. ఎన్ని ఉన్నా ఏం చేసినా నా దేవుని తర్వాత ఏదైనా అని చెప్పినప్పుడు దేవుడు మహింపరచబడుతున్నాడు. దేవుని కొరకు నీవు పరిగెత్తుకొని దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి, దైవజనునికి విలువిచ్చినప్పుడు దేవుడు మహింపరచబడుతున్నాడు. అప్పుడు నీ భూఫలము, నీ గర్భఫలము ఆశీర్వదింపబడుతుంది. దేవునికి మహిమకరము లేకుండా నీ చేతి పని ఆశీర్వదింపబడాలన్నా, నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించాలన్నా అసాధ్యం. అది ఎలా వెళ్ళిపోతుంటాయి? ఇలా వచ్చి ఎందుకు జరుగుతున్నాయండి? ఎందుకు జరుగుతున్నాయి? ప్రాముఖ్యత లేదు దేవుడికి. మహిమపరచబడట్లేదు నీ జీవితంలో ఎక్కడ. దేవుడికి ఇచ్చేటువంటిది ఒకే ఒక దినం, ఆదివారం. ఆ దినము కూడా దేవుడిని జీవితంలో మహింపరచబట్లే. అప్పుడు కూడా మహింపరచబట్టలేదు దేవుడు. అప్పుడు కూడా నీకు ఇష్టం వచ్చినట్లే మందిరానికి వస్తూ ఉన్నావు, నీకు ఇష్టం వచ్చినట్లే జీవిస్తూ ఉన్నావు. జాగ్రత్త ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా. అందుకే ఆఖరికి ఒక మాట అంటాడు, ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా
నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన స్వాస్థ్యము, ఇల్లు ఏదైనా, లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన పంట పొలాలైనా, దేవుడు నీకు ఇచ్చిన కాస్త ఆస్తి అయినా, దాన్ని పట్టుకొని నీవు అక్కడే ఉండు. ఆమేన్. దాన్ని పట్టుకొని నీవు అక్కడే ఉండాలి. ఇర్మియా 42:13 చదవండి. ఇర్మియా 42:13. అయితే నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన వారై. 15వ వచనం చదవండి. యెహోవా మాట వినాలంట. 15వ వచనం. వారులారా ఆలకించుడి. ఎలా సెలవిచ్చున్నాడు? ఐగుప్తునకు వెళ్ళవలెనని నిశ్చయించుకొని అక్కడనే కాపురం ఉండుటకు మీరు భయపడుచున్న ఖడ్గము కట్టెను మిమ్మును. చూసారా, దేవుడు చెప్పిన చోట వాళ్ళు ఉండకుండా వాళ్ళు అంటున్నారంట, మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం అంటున్నారంట. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఐగుప్తుకి. అక్కడ మంచి భోజనం ఉంది, మంచి వసతులు ఉన్నాయి, చక్కగా ఉంది. వాళ్ళు మనల్ని తిట్టినా కొట్టినా అవమానం ఏం పరిచినా మాకు అక్కడే బాగుంది, అక్కడే బాగుంది అని అంటూ ఉన్నారంట. దేవుడు అంటాడు, ఒకవేళ మీరు అక్కడికి వెళ్తారు అనుకోండి, ఏంటి మీరు అక్కడికి వెళ్తాను అనుకుంటే వెళ్ళిపోండి. అక్కడ అంటాడు, వెళ్ళాక అక్కడ ఏముందంట? ఖడ్గము ఉందంట. 17వ వచనం అంటాడు, చదవండి. నేను వారి మీదకి రప్పించి కీడు నుండి వారిలో శేషించిన వాడును తప్పించుకొని వాడును ఉండడు. చూసారా, చక్కని మాట అంటూ ఉన్నాడు. ఎవరు తప్పించుకోలేరంట. దేవుని ఉగ్రత నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఒకటే, దేవుడు ఉగ్రత అంటే ఏంటో తెలుసా? దేవుడు ఉగ్రత అంటే ఏంటో తెలుసా? దేవుడు నీకు జబ్బు రప్పించడమో ఇది కాదు. దేవుడు ఉగ్రత అంటే ఒకటే, దేవుడు నిన్ను విడిచిపెట్టడం. దేవుడు నిన్ను విడిచిపెట్టడం అంటే అపవాది నీ జీవితంలో ప్రవేశించడం. ఈ జబ్బులు రోగాలు అవన్నీ కూడా ఇచ్చేసుకో అని చెప్పి దేవుడు అపవాదిని వదిలేస్తాడు అంతే. దేవుడు నిన్ను వదిలేస్తాడు. అపవాది నీ జీవితంలోకి వస్తే వ్యాధులు వస్తాయి, రోగాలు వస్తాయి, భయంకరమైనటువంటి మన జీవితంలో ఊహించలేని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దేవుడు విడిచిపెట్టడమే దేవుని ఉగ్రత. ఆమేన్. దేవుడు విడిచిపెట్టడమే దేవుని ఉగ్రత, మరేదో కాదు. డైరెక్ట్గా వచ్చి మనల్ని ఏదో దేవుడు చేయడం కాదు, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడమే దేవుని ఉగ్రత. క్షామము చేత మీలో ఎవ్వడూ కూడా తప్పించుకోలేడు. అందుకే నీవు ఉన్న చోట నమ్మకంగా ఉండు, నివసించు, నమ్మకంగా జీవించు. నేను ఎన్ని ఇబ్బందులైనా నేను అక్కడికే వెళ్ళిపోవాలి ప్రభు, ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటే క్షామాన్ని ఎదుర్కొంటావు. అక్కడ క్షామాన్ని ఎదుర్కొంటావు, క్షేమాన్ని ఎదుర్కోలేవు. క్షామము ఉంది. దేన్ని ఎదుర్కోవాలనుకుంటున్నావు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా? అందుకే ఇశ్రాయేలీలతో దేవుడు చెప్పే మాట, నేను పెట్టిన చోట నివసించండి అయ్యా. అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం, అది దీవెనం ఉంది, ఆశీర్వాదం ఉంది, ఫలం ఉంది, అభివృద్ధి ఉంది. మీ భూఫలం, మీ గర్భఫలం అన్నీ ఆశీర్వదింపబడతాయి. వీటన్నిటికంటే మించి నమ్మకముగా దేవుని కట్టడ వేసుకొని మనం నివసించిన చోట ఉంటే వీటన్నింటికి మించి దేవుడు నీతో ఉంటాడు. ఆమేన్. దేవుడు మనతో ఉంటాడండి. ఈరోజు మనం అనుకుంటున్నాం, అబ్బా దేవుడు నాతో ఉండబట్టి కార్యం జరిగింది. నో, దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతనిచ్చి చెప్పు, దేవుడి కార్యం చేస్తాడని. దేవుని కొరకు ఒక కట్టడ నీవు వేసుకొని నేను అలాగే జీవిస్తున్నానని అప్పుడు చెప్పు, దేవుడి కార్యం చేస్తాడని. నేను ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పడుకునే వరకు దేవుని కొరకు ఆలోచిస్తున్నానని చెప్పు, అప్పుడు చెప్పు దేవుడి కార్యం చేస్తాడని. ఇవేవి నీ జీవితంలో లేకుండా దేవుడి కార్యం చేస్తాడని అంటే అది ఉట్టిదే. నో, అది మన భ్రమ. మరి మంచి కథ జరిగింది. నో, దేవుడు ఇంతకంటే గొప్ప మేలు నీ జీవితంలో చేయాలనుకున్నాడు. నువ్వు దాన్ని తప్పించుకున్నావు. తాత్కాలికమైన ఆనందం కొరకు పరిగెడుతున్నావు, వ్యర్థమైన ఆనందం కొరకు పరిగెడుతూ ఉన్నావు. అదే ఆనందం అనుకుంటున్నావు, అదే దీవెన అనుకుంటూ ఉన్నావు. నేను ఎప్పుడో ఒక ఉపమానం చెప్తా. చిన్న పాపని తల్లి తీసుకొని వెళ్తుందంట రోడ్డు మీద. వెళ్తూ ఉంటే ఆ చిన్న పాప నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఒక చైన్ కనిపించిందంట, గోల్డ్ చైన్. పాప అన్నదంట, మమ్మీ నాకు ఆ చైన్ కొన అన్నదంట. చైన్ కొన్నది అమ్మ. ఆ పాప ఆ చైన్ మెడలో వేసుకొని రోజు ఎంతో హ్యాపీగా
పడుకునే ముందు ఆ చైన్ని జాగ్రత్తగా పట్టుకుంటుందంట. ఫస్ట్ డే డాడీ వచ్చి చూశాడంట. హై, చైన్ ఎక్కడిది అని అడిగాడంట. మమ్మీ కొన్నది నాకు అన్నది. మమ్మీ కొన్నదా? సరే డాడీ నాకు ఇవ్వా చైను అని అడిగాడంట. అడిగితే నేను ఇవ్వను. నా దగ్గర ఉంచుతానమ్మా అంటే, లేదు లేదు నా దగ్గరే ఉంచుకుంటాను నేను. సెకండ్ డే వచ్చాడంట డాడీ. సెకండ్ డే వచ్చి అడిగాడంట, డాడీ నాకు ఇవ్వా చైను అని అన్నాడంట. నేను ఇవ్వను. సెకండ్ టైం కూడా పాప అన్నదంట, అమ్మో నేను ఇవ్వను, నా చైన్ మమ్మీ కొన్నది నాకు, నేను ఇవ్వను అన్నది. థర్డ్ డే వచ్చి అడిగాడంట డాడీ. మళ్ళీ థర్డ్ డే కూడా అదే మాట. ఫోర్త్ డే డాడీ వచ్చినప్పటికీ పాపలోనే ఒక ఆలోచన వచ్చిందంట, అయ్యో మా డాడీ కదా అడుగుతున్నాడు, సరే నా దగ్గర లేకపోతే ఏంటి ఇచ్చేద్దాం అని చెప్పి ఆ చైన్ డాడీ ఇదిగో అని చెప్పేసి డాడీ చేతిలో పెట్టిందంట. అప్పుడు డాడీ దాన్ని తీసుకొని జోబులో చేయి పెట్టి ఇలా తీస్తే అక్కడ డైమండ్ చైన్ ఉందంట. దేవునికి స్తోత్రం. ఏముందంట? డైమండ్ చైన్. డాడీ డైమండ్ చైన్ నాకేనా అంటే, నీకే డాడీ. నాకు ఎందుకు ఇవ్వలేదు డాడీ అంటే, మరి నీకు ఎన్నిసార్లు అది చైన్ ఇమ్మని అడిగాను, నువ్వు ఇచ్చావా? ఇవ్వలేదు. నువ్వు అది తీసి ఇచ్చేస్తే నేను ఇద్దును, కానీ నువ్వు ఇవ్వలేదు. ఆ పిల్లకి సంబంధించి అది ఒకటే ఆనందం అనుకుంటుంది, రోల్డ్ గోల్డ్ చైను. కానీ తండ్రి ఉద్దేశం ఏమిటి? అంతకంటే గొప్పది. ఆమేన్. నీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్నది నువ్వు సంతోషం ఆనందం అనుకుంటున్నావు, అది కాదు దేవుని ఉద్దేశం. అంతకంటే ఉన్నతముగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆలోచన ఉంది. ఎప్పుడు జరుగుతాయి తెలిసి ఇవన్నీ కూడానా? నీలో నుండి దేవుని పట్ల భయం రావాలి. దేవుడు అంటే గజ గజ వణికే స్థితి నీ జీవితంలో రానంత వరకు చిన్న చిన్న ఆనందాలతో నీ జీవితం గడిచిపోతుంది. ఆ రోజుకి అలా గడిచిపోయి వెళ్ళిపోతుంటుంది అంతే. శాశ్వతమైన ఆనందం నీ జీవితంలోనికి రాదు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా జీవాధిపతి నీకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయ కాలం నాయన నీ సన్నిధిలో నీ జనాంగముగా నీ బిడ్డలుగా మేము ఉంటూ, దేవా మా జీవితంలో మమ్మల్ని మీరు పెట్టిన చోట నమ్మకముగా నివసించుటకు తగిన ఆత్మజ్ఞానము దయచేయండి తండ్రి. ఎస్, మేము నివసించుచున్న చోట మీ అంటే భయం మాకు లేదు ప్రభా. మేము నివసించిన చోట ప్రభా మీకంటూ మా జీవితాల్లో కట్టడం లేవు ప్రభా. ఏదో మాకు నచ్చినట్లు మేము బ్రతుకుతున్నాం, తిరుగుతున్నాం అంతే. దయచేసి అటు జీవితంలో మాకు దయచేసి మేమున్న చోట మేము ఆశీర్వదింపబడులాగున మమ్మల్ని ఆశీర్వదించమని తండ్రి, మమ్మల్ని దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.